గెలుపు, ఓటమి అంటే ఈ రెండు పదాలు మనం రోజూ వింటూనే ఉంటాం కదా. అవును, ప్రతి చోట. పరీక్షల్లో గెలవడం దగ్గర్నుండి ఆఫీస్లో ప్రమోషన్ వరకు ఆ గెలిచినప్పుడొచ్చే ఆ కిక్, ఆ ఫీలింగ్ అది వేరు. కానీ ఆ తర్వాత ఏంటి? ఆ గెలుపు నిజంగా మనకు శాంతినిస్తుందా? హ్మ్, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అసలు ఈ గెలుపు ఓటముల చత్రం నుండి బయటపడే మార్గముందా అని. సరిగ్గా అదే. అందుకే ఈరోజు మనం ఒక ప్రాచీన కథలోకి వెళ్తున్నాం. అవును, సంయుక్త నికాయ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథం నుంచి. 2000 ఏళ్లకు పైగా పాతది. ఈ కథలో ఇద్దరు రాజులుంటారు, వాళ్ల మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ మన చర్చ యుద్ధం గురించి కాదు. కాదు, ఆ యుద్ధం చూసి బుద్ధుడు ఏం చెప్పాడు, దాని వెనుకున్న అసలు అర్థమేంటి అనేదే మన విశ్లేషణ. ఆ ఇద్దరు రాజులు మగధరాజు అజాతశత్రువు మరియు కోసలరాజు పసేనది. అవును, వీరి మధ్య జరిగిన సంఘర్షణ నుంచే మనం గెలుపు ఓటముల గురించి లోతుగా నేర్చుకుందాం. సరే, ఆ కథలోకి వెళ్దాం. ముందుగా అజాతశత్రువుకి ఆ, తన రాజ్యాన్ని విస్తరించాలనే కోరిక చాలా బలంగా ఉండేది. అందుకనే అతను తన పూర్తి సైన్యంతో అవును, చతురంగ బలాలు అంటారు కదా, ఏనుగులు, రథాలు, గుర్రాలు, కాల్బలం. మొత్తం శక్తిని ప్రయోగించాడనమాట. సరిగ్గా కోసల రాజ్యంపై, ముఖ్యంగా కాశీవైపు దండెత్తుతాడు. మరి ఈ విషయం తెలిసిన కోసలరాజు పసేనది ఊరికే చూస్తూ కూర్చోలేదు కదా. లేదు, అస్సల్లేదు. తను కూడా సైన్యాన్ని సిద్ధం చేసి ఎదురుదాడికి దిగాడు. భయంకరమైన యుద్ధం జరిగుంటుంది. అవును, కాని ఆ యుద్ధంలో పసేనది ఓడిపోతాడు, అజాతశత్రువు గెలుస్తాడు. ఓటమి భారంతో పసేనది తన రాజధానికి తిరిగి వెళ్ళిపోతాడు. అవును, సావత్తికి తీవ్రమైన నిరాశతో. ఈ మొత్తం సంఘటనను కొంతమంది భిక్షువులు చూసి బుద్ధుడికి వివరిస్తారు. ఇక్కడే కదా అసలు ట్విస్ట్ మొదలయ్యేది. అవును, ఎందుకంటే బుద్ధుడి స్పందన ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఏం చెప్పారు ఆయన? ఆయన గెలుపోటముల గురించి మాట్లాడలేదు. ఆయన ఇలా అన్నారు: మగధరాజు అజాతశత్రువుకు చెడ్డ స్నేహితులున్నారు. గెలిచిన రాజుకా? అవును. కోసలరాజు పసేనదికి మంచి స్నేహితులున్నారు. ఓడిపోయిన రాజుకు మంచి స్నేహితులున్నారా? ఇది కొంచెం గందరగోళంగా ఉంది. అంతేకాదు, అయినప్పటికీ ఓడిపోయిన పసేనది ఈరోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేడు అని కూడా అన్నారు. దీనర్థమేంటి? స్నేహితులు అంటే ఎవరిక్కడా? అదే ఇక్కడున్న అసలు విషయం. ఆ స్నేహితులంటే బయట ఉన్న వ్యక్తులు కాదు, మన లోపల ఉండే గుణాలు. అజాతశత్రువుని యుద్ధానికి నడిపించిన దురాశ, అధికారం కోసం దాహం, అవే అతని చెడ్డ స్నేహితులు. ఓకే, ఇప్పుడు అర్థమవుతోంది. అవి అతని లోపలి శత్రువులన్నమాట. సరిగ్గా. అదే సమయంలో పసేనది ఉద్దేశాలు ఆత్మరక్షణ కావచ్చు, అందుకే మంచి స్నేహితులు. కాని ఫలితం ఓటమి బాధతో అతను కుమిలిపోతాడు, అందుకే ప్రశాంతంగా నిద్రపోలేడు. ఆ తర్వాత ఆయన చెప్పిన శ్లోకం బహుశా అదే ఈ మొత్తం చర్చకు మూలమేమో. అవును, ఖచ్చితంగా. ఆ శ్లోకమిది: గెలుపు శత్రుత్వాన్ని పెంచుతుంది. ఓడినవాడు ప్రశాంతంగా నిద్రపోలేడు, శాంతితో ఉన్నవాడు సుఖంగా నిద్రిస్తాడు. గెలుపు ఓటములను విడిచిపెట్టి గెలుపు శత్రుత్వాన్ని పెంచుతుంది. ఈ ఒక్క వాక్యం ఆలోచింపజేసేలా ఉంది. మనం గెలుపును సెలబ్రేట్ చేసుకుంటాం, కాని అది శత్రువులను తయారుచేస్తుందా? ఆలోచిస్తే అది నిజమే కదా. దీన్నే గెలుపు యొక్క వైరుధ్యం లేదా పారాడాక్స్ ఆఫ్ విక్టరీ అంటారు. ప్రతి గెలుపు వెనుక ఒక ఓటమి ఉంటుంది కదా. నిజమే. ఆ ఓడిన వ్యక్తి మన శత్రువుగా మారే అవకాశముంది. వారిలో ప్రతీకారమనే భావన మొదలవుతుంది. ఇది కేవలం రాజులకే కాదు, మన ఆఫీసుల్లో, మన స్నేహితుల్లో కూడా జరుగుతుంది. అవును, ప్రతి చోట. అంటే గెలిచినవాడు కూడా నిజంగా ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే తన గెలుపును కాపాడుకోవాలి, ఆ ఓడిన శత్రువు ఎప్పుడు దెబ్బతీస్తాడో అనే భయం, అభద్రత. అంటే ఇద్దరూ అశాంతితోనే ఉంటారు, ఒకరు అవమానంతో, మరొకరు భయంతో. సరిగ్గా. అందుకే బుద్ధుడు మూడో మార్గం చూపిస్తున్నాడు. అసలు ఈ ఆట నుంచే బయటకు రావాలి. మరి కథలో తర్వాతేం జరిగింది? పసేనది ఊరుకున్నాడా? లేదు, చక్రం తిరిగింది. అంటే కొంతకాలం తర్వాత పసేనది మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకుని సరైన సమయం చూసి అజాతశత్రువును ఓడించాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అవును, అంతేకాదు, అతన్ని సజీవంగా బంధించాడు కూడా. ఇప్పుడు బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని ప్రస్తావించి ఉంటారు. అవును, ఇక్కడే కర్మఫలం పక్వానికి రావడం అనే భావన గురించి మాట్లాడారు. ఆయనేమన్నారంటే, మూర్ఖుడు తన చెడు కర్మఫలం పక్వానికి రానంతవరకు అంతా తేనలాగే ఉంటుందని అనుకుంటాడు. అంటే ఆ గ్యాప్లో అంత బాగుందని భ్రమపడతాడనమాట. సరిగా. కాని ఆ ఫలం పక్వానికి వచ్చినప్పుడు వాడు దుఃఖాన్ని పొందాడు.
ఇది విత్తనం నాటినట్లుంది. మనం ఒక పని చేసిన వెంటనే దాని ఫలితం రాదు. కరెక్ట్. అజాతశత్రువు దురాక్రమణ అనే విత్తనాన్ని వేశాడు. అది మొదట గెలుపనే తీపి ఫలాన్నిచ్చినా చివరికి ఓటమి అనే చేదు ఫలాన్ని రుచి చూపించింది. దీన్నే ప్రతిచర్య నియమం అంటారు గలా. మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది అని. అవును, దాన్ని ఆయన చాలా స్పష్టంగా వివరిస్తారు. ఎలా? హత్య చేసేవాడు ఇంకో హంతకుణ్ణి ఎదుర్కొంటాడు. ఓ. జయించేవాడు తనను జయించేవాణ్ణి చూస్తాడు. దూషించేవాడు దూషణను పొందుతాడు. దోచుకునేవాడు దోచుకోబడతాడు. ఇలా కర్మచక్రం తిరగడం వల్ల దోపిడీదారుడు దోపిడీకి గురవుతాడు అన్నారు. ఇది అజాతశత్రువు విషయంలో అక్షరాలా నిజమైంది. సరే, ఇప్పటివరకు 2 విషయాలు స్పష్టమయ్యాయి. ఒకటి, గెలుపు తాత్కాలికం. 2, మన కర్మ ఫలితాలు మన దగ్గరికే వస్తాయి. కానీ ఈ గెలుపు ఓటములను విడిచిపెట్టడం అనే ఆలోచన వినడానికి బాగుంది, కానీ ఆచరణలో కొంచెం ప్యాసివ్గా అనిపించడం లేదా? ఆ ఈ పోటీ ప్రపంచంలో గెలవాలి అని అనుకోకపోతే మనం వెనుకబడిపోమా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మందికి వచ్చే సందేహమే ఇది. గెలుపు ఓటములను విడిచిపెట్టడం అంటే ప్రయత్నమానేయమని కాదు, మరి ఫలితం మీద మనకున్న వ్యామోహాన్ని, అటాచ్మెంట్ని వదిలేయడం. అంటే మనం పనిని 100% శ్రద్ధతో చెయ్యాలి. కాని ఆ పని ఫలితం గెలుపు లేదా ఓటమి అనే 2 గడులలోనే చూడకూడదు. ఎందుకంటే గెలిస్తే అహం పెరుగుతుంది, ఓడితే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఖచ్చితంగా. మన ఆనందం, మన విలువ ఈ 2 బాహ్య ఫలితాల మీద ఆధారపడిపోతాయి. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. అంటే మనల్ని మనం ఫలితం నుండి వేరు చేసుకోవాలంటారా? అవును. ఉదాహరణకు మనమొక వాదన గెలిచామనుకుందాం. ఆ క్షణం చాలా గొప్పగా అనిపిస్తుంది. కాని ఆ తర్వాత అవతలి వ్యక్తితో మన సంబంధం దెబ్బతిందని గ్రహిస్తాం. నిజమే. ఆ గెలుపు కోసం మనం చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ. సరిగ్గా. శాంతియుతమైన వ్యక్తి అంటే ఎవరు అంటే ఈ గెలుపు ఓటమి అనే భావోద్వేగాల రోలర్ కోస్టర్ నుండి కిందికి దిగినవాడు. వారి ఆనందం గెలుపు మీద, వారి దుఃఖం ఓటమి మీద ఆధారపడి ఉండదు. వారు తమ పనిని వారు చేస్తారు, ఫలితమేదైనా దాన్ని ప్రశాంతంగా స్వీకరిస్తారు. అంటే నిజమైన విజయం శత్రువుపై కాదు, మనలోని గెలుపు ఓటములనే భావనలపై సాధించాలి. అద్భుతంగా చెప్పారు. ఆ దుఃఖ చక్రం నుండి బయటపడటంలోనే ఉంది. నేనే గెలవాలి అనే తపన ఉన్నంతకాలం అశాంతే. అవును, అశాంతే. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి నేర్చుకున్నదేమిటంటే, గెలుపు అనేది చాలాసార్లు తాత్కాలికం, మరియు అది శాశ్వతమైన సంఘర్షణలకు దారితీయవచ్చు. అవును. అలాగే మన చర్యలకు ప్రతిచర్యలుంటాయి. అవి వెంటనే కనిపించకపోయినా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో మనల్ని ప్రభావితం చేస్తాయి. అంతిమంగా గెలుపు ఓటములు అనే ద్వంద్వ ఆలోచన విధానాన్ని అధిగమించినప్పుడే నిజమైన మానసిక స్వేచ్ఛ, ప్రశాంతత లభిస్తాయి. మన దృష్టిని బాహ్య యుద్ధాల నుండి అంతర్గత శాంతివైపు మళ్లించాలి. శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన వదిలిపెడదాం. నిరంతరం విజేతలను కీర్తించి ఓడిపోయిన వారిని చిన్నచూపు చూసే ఈ సమాజంలో మనం మన జీవితంలో, మన కెరీర్లో, మన సంబంధాలలో, చివరికి మనతో మనం జరిపే అంతర్గత సంభాషణలో ఎక్కడ ఈ గెలుపు ఓటమి చక్రంలో చిక్కుకుపోయాం? మనల్ని బంధిస్తున్న ఆ అశాంతి చక్రమేది? దాని నుండి బయటపడటానికి మనం వేయగల మొదటి అడుగు ఏమిటి?